అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా మండే సింపుల్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం దక్షిణావృత శంఖం గురించి తెలుసుకోబోతున్నాము. ఇది వచ్చి నిన్న ఒక వ్యూవర్ అడిగారు, కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేస్తున్నాను. క్షీరసాగర మదనంలో మహాలక్ష్మితో శంఖం కూడా ఉద్భవించింది. కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయి అంటే ఈ దక్షిణావృత శంఖం అనేది శ్రీ మహాలక్ష్మికి సోదరుడిగా మన పురాణాలు చెప్తూ ఉంటాయి. అంటే మహాలక్ష్మికి తన పుట్టింటి వైపు బంధువు కాబట్టి ఈ శంఖము మహాలక్ష్మికి చాలా ప్రీతికరం. ఈ శంఖం ఎక్కడుంటే మహాలక్ష్మి స్థిరంగా ఆ ఇంట్లో నివాసం ఉంటుంది. అంతేకాకుండా మహావిష్ణువుకి కుడి చేతిలో ఈ శంఖం అనేది ఉంటుంది. కాబట్టి మహాలక్ష్మికి ఈ రకంగా కూడా చాలా ఇష్టం. దక్షిణావృత శంఖం ఆవృతి కుడివైపు, అంటే దక్షిణావృత శంఖం యొక్క కడుపు అనేది కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. అంటే అన్ని శంఖాలు దక్షిణావృత శంఖాలు అయితే కాదండి. ఏ శంఖంకైతే ఆవృతి కడుపు అనేది కుడివైపుకి రైట్ సైడ్ కి తిరిగి ఉంటుందో ఆ శంఖాన్ని మనం దక్షిణావృత శంఖం అని అంటాము. దక్షిణావృత శంఖంలో తెలుపు రంగు ఉంటుంది, అలాగే పసుపు రంగు కూడా దొరుకుతాయండి. కాకపోతే ఈ తెలుపు రంగు దక్షిణావృత శంఖం వచ్చి అత్యుత్తమైంది, అంటే చాలా మంచిది. అది చాలా రేర్ గా దొరుకుతుంది. మనము ఈ పసుపు దక్షిణావృత శంఖం కంటే మనం తెలుపు దక్షిణావృత శంఖం దొరికితే ఆ శంఖాన్ని పూజించడం వల్ల మనకి ఇంకా మంచి ఫలితాలని దొరుకుతాయి. ఈ దక్షిణావృత శంఖంని వచ్చి అక్షయ తృతీయ రోజు కానీ, దీపావళి రోజు కానీ, దసరా రోజు, మకర సంక్రాంతి రోజు చాలా మంచి రోజులండి. ఈ దక్షిణావృత శంఖాన్ని మనం తీసుకొచ్చి పూజ చేయడానికి చాలా మంచి రోజులు ఇవి. ఈ దక్షిణావృత శంఖాన్ని మనం ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఈ రోజు తెలుసుకుందాము. మనము ఊరికే తెచ్చేసి దేవుడి రూమ్ లో పెట్టుకుంటే కుదరదండి. మనం కొన్ని నియమాలు అనేది మనం పాటించాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చి మనం ఒక పట్టు వస్త్రాన్ని రెడ్ కలర్ లో ఒక సిల్క్ క్లాత్ ఏదన్నా మనము పరిచి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. అంటే మీ దగ్గర మీకు అందుబాటులో ఉంటే వెండిదైనా మీరు ప్లేట్ పెట్టుకోవచ్చు, లేకపోతే రాగి ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఈ ప్లేట్ ని పెట్టి దాని మీద ఎర్ర గులాబీలతో ఒక పద్మం లాగా మనం వేసుకోవాలి. ఎర్ర గులాబీల్ని పద్మం లాగా మనం పెట్టుకొని దానిపైన ఈ శంకుని ఉంచాలి. ఈ శంకుని మనం శిఖరం అనేది పైకి వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. అలాగే ఈ శంకువుకి వచ్చి కొంచెం గంధం రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అక్షింతలతో మనం అలంకరించుకోవాలి. అలాగే ఈ శంఖంలో ఎప్పుడు నీళ్లు అనేది ఉండేటట్లుగా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఈ శంఖు వచ్చి మనకి సముద్రం నుంచి వస్తుంది కదా, కాబట్టి కంపల్సరిగా అందులో నీళ్ళు అనేది ఉండాలి. నీళ్లు లేకుండా మీరు పెట్టారు అంటే ఇంట్లో ధనం అనేది స్థిరంగా నిలవదండి. ఎప్పుడు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి, వృధా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి నీరు అనేది ఎక్కువగా ఉంచుకోవాలి. అంటే ఎప్పుడు కూడా శంఖంలో నీరు అనేది ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఈ శంఖాన్ని వచ్చి అక్షయ తృతీయ రోజు తెచ్చుకొని పూజించామంటే మనకి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ శంఖంని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండడమే కాకుండా ఆ ఇంట్లో నివసించే వాళ్ళు, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఏమన్నా గ్రహ దోషాలు కానీ, ఏదన్నా దోషాలు కానీ ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయండి. కాబట్టి మీకు దొరికితే తెలుపు రంగు దక్షిణావృత శంఖంని తెచ్చుకోండి. ఒక మంచి రోజు చూసుకొని తెచ్చుకొని మీరు అక్షయ తృతీయ రోజు కానీ, విజయదశమి రోజు కానీ, దీపావళి, మకర సంక్రాంతి ఈ రోజుల్లో మీరు ఎప్పుడైనా ఇంట్లో ప్రతిష్ఠ చేసుకొని మీరు రోజు పూజించుకోవచ్చు. ఇది అండి దక్షిణావృత శంఖం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని నేను మీతో షేర్ చేశాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ లో నేను తాలింపు పప్పు ఒకటి చూపించబోతున్నాను. అంటే దీన్ని టీ పప్పు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్ లో. అలాగే క్రిస్పీ పొటాటో ఫ్రై. నన్ను పొటాటో రెసిపీస్ చూపించమని అడిగారు, కాబట్టి ఈ రోజు నేను మీకు పొటాటో ఫ్రై ని సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీతో నేను షేర్ చేస్తాను. ఫస్ట్ నేను రైస్ ని నానబెట్టేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుంటాను.
అలాగే కందిపప్పును కూడా నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపును వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. అంటే ఒక బర్నర్ దగ్గర వచ్చి నేను రైస్ పెట్టేస్తాను, ఇంకొక దానిపైన పప్పు పెట్టేసుకున్నానండి. ఇవి 2 కూడా కుక్ అయిపోతాయి. అలాగే చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను. ఈ పప్పుకు నేను ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే టొమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చింతపండుని ఇవి కూడా నేను రెడీ చేసేసుకున్నానండి. ఇది వచ్చి పప్పు కోసం నేను ముందే రెడీ చేసి పెట్టుకుంది. నేను ఈరోజు పొటాటో ఫ్రై చేస్తున్నానండి, క్రిస్పీ పొటాటో ఫ్రై. దానికోసం నేను ఈ రకంగా కట్ చేసుకున్నాను. ఈ రెసిపీకి వచ్చి ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పొటాటో ఫ్రై కోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రకంగా నేను లంచ్ కోసం మొత్తం రెడీ చేసుకున్నానండి. అంటే పప్పు కోసం రెడీ చేసుకున్నాను, అలాగే పొటాటో ఫ్రై కోసం కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని తీసి హాట్ బాక్స్లో పెట్టేసుకోవాలి. అలాగే పప్పు కూడా కుక్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, పప్పు మొత్తం కూడా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి దీన్ని బాగా మెదుపుదాము. మనం ఓన్లీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము, టర్మరిక్ పౌడర్ వేసుకున్నాము. ఈ 2 వేసి మనం ఈ పప్పుని కుక్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత తీసి మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపు వేసుకోవాలి. నేను బటర్ వేస్తున్నానండి. మీరు గీ అయినా వేసుకోవచ్చు. గీతో కానీ బటర్తో కానీ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ గీ కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను డ్రై రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. అలాగే ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర వెల్లుల్లి రెబ్బలు ఉంటే కూడా వేసుకోండి, గార్లిక్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే ఇంకొంచెం మనం ఫ్రై కూడా చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ని వేసుకున్నాను. ఈ ఆనియన్ పీసెస్ వచ్చి బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి, ఆనియన్ అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక టొమాటోని సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టొమాటో పీసెస్ వేసుకున్నాను. ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోవాలి, అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, టొమాటో బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే ఇలానే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కొంచెం వాటర్ని మిక్స్ చేసుకున్నానండి. ఒక 1/2 కప్ మిక్స్ చేసుకుని ఉంటాను. వాటర్ వేసిన తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మనం కారాన్ని చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కదా పప్పు కుక్ చేసుకునేటప్పుడు, కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకున్నాను.
చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంకొక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఈ రకంగా కుక్ అయిపోయిన తర్వాత చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఈ పొటాటో ఫ్రైకి వచ్చి మనం ఈ రకంగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇవి వచ్చి పచ్చి పొటాటోనండి. జస్ట్ ఈ రకంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే మసాలా కారం వేస్తున్నానండి. మనం పొటాటో రెసిపీస్లో కానీ ఏ ఫ్రై రెసిపీస్లో కూడా మనం మసాలా కారం వేసామంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మసాలా కారం రెసిపీ నా వీడియోస్లో ప్లేలిస్ట్లో మీకు స్పైస్ పౌడర్స్లో దొరుకుతుంది. మీరు ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం చాలా రకాల కర్రీస్లో కూడా అన్నిట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే కొంచెం వేసుకున్నా కూడా బాగుంటుంది. కాబట్టి నేను చిన్న స్పూనే పెట్టుకున్నాను దీంట్లో. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇవంతా కూడా బాగా పట్టేటట్లుగా, ఈ పీసెస్కి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను పొటాటోని కుక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి రా పొటాటో కదండి, కాబట్టి ఫస్ట్ ఇది కుక్ అవ్వాలి. అంటే ముందే మనం తాలింపు వేసేసాము అంటే మాడిపోతుంది ఈ పొటాటో ఫ్రై అయ్యే లోపలికి. కాబట్టి నేను ఫస్ట్ పొటాటోని కొంచెం ఫ్రై చేసుకుంటాను. చూడండి పొటాటో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తాలింపు అనేది ఆనియన్స్ అవి మనం ముందు వేయలేదండి. ఎందుకంటే ఈ పొటాటో వచ్చి మనం రాదు యూజ్ చేస్తున్నాం కదా, ఫస్టే వేసామంటే మాడిపోవచ్చు. కాబట్టి నేను ఈ పొటాటో కుక్ అయిపోయిన తర్వాత ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు వేసుకుంటాను. అలాగే ఆనియన్ కూడా నేను అప్పుడే వేసుకుంటాను. దానివల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పొటాటో మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. ఈ రెసిపీకి వచ్చి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులో నేను ఆవాలు వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఈ రెండు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ పొటాటోని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కలర్ అనేది చేంజ్ అవ్వాలి, ఆనియన్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుందండి ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు, సోంపు వేసుకోవాలండి. ఈ సోంపు వల్ల ఈ రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను లాస్ట్కి ఎందుకు వేసుకున్నాను అంటే మనకి అప్పుడు వేసుకుంటేనే ఈ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ముందే వేసేసామంటే మొత్తం ఇదే అయిపోతుంది. కాబట్టి మనకి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది, ఈ ఫ్రై రెడీ అయిపోతుంది అంటే మనం ఆ టైంలో వేసుకోవాలి. ఈ కరివేపాకుని కూడా మనం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చి కర్డ్ రైస్లో చాలా బాగుంటుందండి. మనము సైడ్ డిష్గా అన్నిట్లో యూజ్ చేయొచ్చు, కాకపోతే మెయిన్గా కర్డ్ రైస్కి బాగుంటుంది. నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వచ్చి పల్లీ కారం అండి, పల్లీ పౌడర్ ఇది. ఈ రెసిపీ కూడా స్పైస్ పౌడర్లో దొరుకుతుంది మీకు. అలాగే నేను చక్లీ ఒకటి పెట్టుకున్నాను. ఇది పొటాటో ఫ్రై, తాలింపు పప్పు, కర్డ్, ఇవన్నీ రైస్తో నేను సర్వ్ చేసుకున్నానండి. ఇది ఈరోజు ఆఫ్టర్నూన్ మా సింపుల్ లంచ్ రొటీన్. మీరు కూడా ఈ రెసిపీస్ని తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈరోజు నా బ్లాగ్ని ఫినిష్ చేస్తున్నాను.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.